హైదరాబాద్ టు గోవా జర్నీ తెలుగోళ్ళ కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ. అది బడ్జెట్ లోనే హైదరాబాద్ నుంచి గోవా, అది కూడా విమానంలో. 3 రాత్రులు 4 రోజులు, బీచ్లు, క్రూయిజ్ రైడ్, 4 స్టార్ హోటల్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లోకల్ సైట్ సీయింగ్ ఇవన్నీ కలిపి 20,000 రూపాయల లోపే. అంటే మీరు నమ్ముతారా? సాధారణంగా గోవా ట్రిప్ అంటే లక్షల ప్లాన్లు, భారీ ఖర్చులు, ఫ్లైట్ టికెట్ల టెన్షన్, హోటల్ బుకింగ్ సమస్యలు, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. కానీ ఇప్పుడు ఐఆర్సిటిసి తీసుకొచ్చిన ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీ కారణంగా గోవా ట్రిప్ కళ చాలా మందికి నిజం కాబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్యాకేజ్ ప్రస్తుతం ట్రావెల్ లవర్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ప్యాకేజ్ లో ఏముంది, ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది, నిజంగా ఇది బడ్జెట్ ట్రిప్ అయినా, ఇందులో దాగున్న ప్లస్లు మైనస్లు ఏమిటి? చివరి వరకు చూస్తే మీరు కూడా వెంటనే గోవా ట్రిప్ ప్లాన్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోగలుగుతారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్ట్ డెస్టినేషన్ గురించి మాట్లాడితే గోవా పేరు ముందు వరుసలో ఉంటుంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి గోవాకు వస్తూ ఉంటారు. కారణం కేవలం బీచ్లు మాత్రమే కాదు, అక్కడి లైఫ్ స్టైల్, నైట్ లైఫ్, పోర్చుగీస్ కల్చర్, చారిత్రక కట్టడాలు, సముద్ర తీరాల అందాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫుడ్ కల్చర్ ఇవన్నీ కలిపి గోవాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే చాలా మంది జీవితంలో ఒక్కసారైనా గోవా వెళ్ళాలని కలలు కంటూ ఉంటారు. అయితే గోవా వెళ్ళాలంటే పెద్ద సమస్య ఖర్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్ళాలంటే బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఫ్లైట్ టికెట్లు, హోటల్ ఛార్జీలు, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఖర్చులు, బీచ్ యాక్టివిటీస్ ఇలా ఒక్కొక్కటి కలుపుకుంటూ పోతే చాలా మందికి ట్రిప్ ప్లాన్ చేయడం కష్టమవుతోంది. ఇక్కడే ఐఆర్సిటిసి కొత్త ప్లాన్ రంగంలోకి దించింది. ఈ ప్యాకేజీ పేరు గోవా డిలైట్. పేరు వినగానే ఒక హాలిడే ఫీలింగ్ వస్తుంది. కానీ ప్యాకేజీ ప్రత్యేకత కేవలం పేరులో కాదు, మొత్తం ట్రిప్ను ఒకే చోట ప్లాన్ చేసి ప్రయాణికుల ముందు పెట్టడం ఇందులో అసలు ఆకర్షణ. అంటే మీరు వేరే ఫ్లైట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, హోటల్ కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం బాధ్యతను ఐఆర్సిటిసి తీసుకుంటుంది. ఈ ట్రిప్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 9వ తేదీన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు గోవాకి బయలుదేరుతారు. సాధారణంగా రైలు లేదా బస్సులో గోవా వెళ్లాలంటే చాలా గంటలు పడుతుంది. కానీ విమాన ప్రయాణం వల్ల సమయం ఆదా అవుతుంది, ప్రయాణాల సటా తగ్గుతోంది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్. గోవా చేరుకున్న తర్వాత మొదటి రోజు హోటల్ చెక్ ఇన్ ఉంటుంది. 4 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. చాలా మంది టూర్ ప్యాకేజీల్లో హోటల్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ 4 స్టార్ కేటగిరీలో హోటల్ అంటే కనీసం ఒక మంచి స్థాయి సౌకర్యాలు లభిస్తాయి. సాయంత్రం స్థానిక మార్కెట్లో షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మొదటి రోజు గోవా వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. రెండో రోజు అసలు గోవా అందాలు మొదలవుతాయి. సౌత్ గోవా టూర్. గోవా గురించి తెలియని వారికి ఇది చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే సౌత్ గోవా అంటే ప్రశాంతత, చరిత్ర, సంస్కృతి, అందమైన ప్రదేశాలు. ఈ ప్రాంతంలోని ఓల్డ్ గోవా చర్చిలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బలిసికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. పోర్చుగీస్ కాలం నాటి నిర్మాణ వైభవం అక్కడ కనిపిస్తుంది. అదే రోజు ఆర్కియాలజీ మ్యూజియం, ఫోర్టెడ్ గ్యాలరీ, వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం సందర్శన కూడా ఉంటుంది. చరిత్రను ఇష్టపడే వారికి ఇది మంచి అనుభవం. ఆ తర్వాత శ్రీ మంగేషి ఆలయం సందర్శన ఉంటుంది. గోవా అంటే కేవలం బీచ్లే కాదు, ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయని ఈ టూర్ గుర్తు చేస్తోంది. మిరామార్ బీచ్ సందర్శన తర్వాత సాయంత్రం అత్యంత ఆసక్తికరమైన భాగం వస్తుంది. అదే మండోవి నదిలో క్రూయిజ్ రైడ్. గోవా ట్రిప్ లో క్రూయిజ్ అనుభవం ప్రత్యేక ఆకర్షణగా భావిస్తారు. నది మీద ప్రయాణిస్తూ సంగీతం, లైట్లు, గోవా సాయంత్రపు అందాలు చూసి అనుభూతి చాలా మందికి మరువరానిదిగా అవుతుంది. మూడో రోజు నార్త్ గోవా టూర్. గోవా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే బీచ్లు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రయాణికులు నార్త్ గోవా టూర్ కు బయలుదేరుతారు. మొదట ఫోర్ట్ అగ్వాడా సందర్శన ఉంటుంది. ఇది పోర్చుగీస్ కాలంలో నిర్మించిన చారిత్రక కోట. సముద్ర తీరాన్ని పర్యవేక్షించేందుకు దీనిని ఉపయోగించేవారు. ఈ కోట నుంచి కనిపించే సముద్ర దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత కండోలింగ్ బీచ్, బాగా బీచ్ ఇవి గోవాలో అత్యంత రద్దీగా ఉండే బీచ్లు. వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారికి ఇవి స్వర్గం లాంటివి. జెట్ స్కైయింగ్, పారాసైలింగ్, బనానా రైడ్, స్పీడ్ బోట్ ఇలా అనేక యాక్టివిటీస్ అందుబాటులో ఉంటాయి. అయితే వీటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవు, ప్రయాణికులే చెల్లించుకోవాలి. అంజునా బీచ్, వగాటోర్ బీచ్, చపోరా పోర్ట్ సందర్శన కూడా ఈ టూర్లో భాగం. ముఖ్యంగా చపోరా ఫోర్ట్ బాలీవుడ్ అభిమానులకు చాలా పరిచయం. అనేక సినిమాలు ఈ ప్రదేశం కనిపిస్తోంది. అక్కడి నుంచి కనిపించే అరేబియా సముద్ర దృశ్యం గోవా ట్రిప్ లో హైలైట్ గా ఉంటుంది. 4వ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్అవుట్ అవుతారు.
గోవా విమానాశ్రయానికి చేరుకొని తిరిగి హైదరాబాద్కు ప్రయాణం ఉంటుంది. అంటే 4 రోజుల ట్రిప్ పూర్తవుతోంది. చాలా మంది ఉద్యోగులు లేదా వ్యాపారవేత్తలకు ఎక్కువ రోజుల సెలవులు తీసుకోవడం కష్టమవుతోంది. అలాంటి వారికి 4 రోజుల ఫార్మాట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ అడిగే ముఖ్యమైన ప్రశ్న, ధర ఎంత? ఇక్కడే ఈ ప్యాకేజీ అసలు ఆకర్షణ కనిపిస్తుంది. సింపుల్ ఆక్యుపెన్సీ సుమారు 24,640 రూపాయలు, డబుల్ షేరింగ్ కు 19,200 రూపాయలు, ట్రిపుల్ షేరింగ్ కి 18,680 రూపాయలు. ఈ ధరలోనే ఫ్లైట్ టికెట్లు, హోటల్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సిటిసి ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మార్కెట్ రేట్లతో పోల్చి చూద్దాం. మీరు స్వయంగా హైదరాబాద్ నుంచి గోవా ఫ్లైట్ బుక్ చేస్తే సీజన్ ను బట్టి రిటర్న్ టికెట్ ధరే 10 నుంచి 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. 4 స్టార్ హోటల్ 3 రాత్రులకు మరో 10 నుంచి 15,000 రూపాయలు కావచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్, సైట్ సీయింగ్, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం బడ్జెట్ మరింత పెరుగుతోంది. ఆ కోణంలో చూస్తే ఈ ప్యాకేజ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే ప్రతి ప్యాకేజీ కొన్ని పరిమితులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం ఇందులో లేదు. మినరల్ వాటర్ ఖర్చులు మీవే, వ్యక్తిగత ఖర్చులు మీవే. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు అదనపు ఛార్జీలు మీరే చెల్లించాలి. అలాగే భవిష్యత్తులో విమాన ఛార్జీలు పెరిగితే అదనపు భారం ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. ఇవన్నీ ముందుగానే తెలుసుకుని బుక్ చేసుకోవడం మంచిది. మరి ఈ ప్యాకేజీ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? మొదటిసారి గోవా వెళ్ళాలనుకునే వారికి, ఫ్యామిలీలకు, కొత్తగా పెళ్లైన జంటకు, ఫ్రెండ్స్ గ్రూపులకు ప్లానింగ్ టెన్షన్ లేకుండా రెడీమేడ్ ట్రిప్ కోరుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ట్రిప్ నిర్వహణ బాధ్యత నిర్వాహకులదే. ఇక చివరిగా ఒక విషయం, గోవా ట్రిప్ అంటే చాలా మందికి కళ. కానీ ఆ కళను వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఖర్చు మరియు ప్లానింగ్. ఇప్పుడు ఆ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపించే ప్రయత్నమే ఈ గోవా డిలైట్ ప్యాకేజీ. మీరు కూడా చాలా రోజులుగా గోవా వెళ్ళాలని అనుకుంటూ వాయిదా వేస్తుంటే ఈ ప్యాకేజీ మీకోసం ఒక మంచి అవకాశం కావచ్చు. 4 రోజులు 3 రాత్రులు, బీచ్లు, క్రూయిజ్, చారిత్రక ప్రదేశాలు, 4 స్టార్ హోటల్, విమాన ప్రయాణం, ఇవన్నీ కలిపక పూర్తి హాలిడే అనుభవం. మరి మీరు గోవా వెళ్ళడానికి సిద్ధమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.